హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు వావ్ అనిపించే మామిడి పళ్ళు, ఆర్గానిక్ మామిడి పళ్ళు. ఇవి ఎటువంటి కెమికల్స్ పెట్టకుండా న్యాచురల్గా పండు లాగా మారిపోయిన మామిడి పళ్ళు. ఇవి మేము చెట్టు మీద నుంచి హార్వెస్ట్ చేసిన తర్వాత ట్రేలల్లో పేపర్ వేసి పెట్టారు. అన్నీ పండిపోయాయి 3 డేస్కే. అవి పండిన తర్వాత ఒక మ్యాట్ పైన వేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవి మాత్రం రసాలు ఎంత బాగుంటాయి తెలుసా ఫ్రెండ్స్. నిజంగా మనకు అసలు న్యాచురల్ ఫ్రూట్స్ తినాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఈ రసాలు ఎంత బాగుంటాయి తెలుసా. అసలు దాన్ని ఇంకా కోయకుండా అట్లా దాంట్లో ఉండే జ్యూస్ని లాగేసుకోవాలి. అసలు ఎంత బాగుంటుంది అంటే నిజంగా స్వర్గం ఎక్కడ లేదు, ఈ ఫ్రూట్స్ని చూస్తేనే ఉన్నదనిపిస్తుంది. చాలా బాగా అయితే మేము ఒక 20 డేస్ నుంచి అయితే ఫ్రూట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవి పికెల్ కోసం, మ్యాంగో పికెల్. ఇవి 1 ఇయర్ నిల్వ పచ్చడి కోసం ఇవి అమ్మ వాటర్లో నానవేసి ఉంచింది. ఇవి పికెల్ కోసం. ఇక్కడ మేము మామిడి తోటకి వెళ్ళాము. చెట్టు మీది మామిడి పళ్ళు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత బాగున్నాయి తెలుసా. ఇక్కడ చిలుక తిన్నది అంటారు కదా, చిలుక కొట్టిన మామిడి పండు కోసాను. పైన ఉన్న కిందికి ఉన్నాయన్నీ మేమన్నీ హార్వెస్ట్ చేసాము. పైన ఉన్నాయనేది ఒకతను పైకి వెళ్ళి కోస్తుంటే మేము క్యాచ్ పట్టాము. అంటే కింద పడితే అవి పాడైపోతాయి. అయితే ఈ తోట మొత్తం మా అమ్మ వాళ్ళు తోట పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసారు. అయితే ఒక 3-4 చెట్లు అనేది మనకి ఇస్తారు. మనకు అవి మంచి సైజు వచ్చేంత వరకు నెమ్మదిగా కింద ఒక గ్రాస్లో పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ట్రేలో ఫిల్ చేస్తారనమాట. ఒక 3 కాయలు ఉన్నాయి కదా, వాటిని సేఫ్గా తీసి ఇలా పెట్టినప్పుడే మనకు కాయలు ఇంత మంచి పండుగా వస్తాయి. వాటికి ఏమైనా దెబ్బలు తగిలిన పైనుంచి ఏమైనా మట్టిలో పడి పగిలిన అలాంటప్పుడు వాటికి పాడైపోతాయి అన్నమాట. అందుకోసం ఇంత కేర్ఫుల్గా తీస్తారు పైనుండి. ఎందుకంటే మనకు ఒక 1 మంత్ వరకైనా మనం అంటే తినడానికి మంచిగా ఉండాలి కదా. ఈ పండ్లు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయచ్చు ఫ్రెండ్స్. కొన్ని ఆన్లైన్లో కూడా మేము ఆర్డర్ పెడితే పంపించాలి అనుకుంటున్నాం. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను పెట్టడానికి ట్రై చేస్తాను. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత న్యాచురల్ ఫ్రూట్స్. ఒకటి క్యాచ్ మిస్ అయింది. ఇక్కడ చూడండి ఎంత కిందికి ఉన్నాయో. కిందికి ఉన్నాయన్నీ మా పిల్లలు కూడా చాలా బాగా హార్వెస్ట్ చేశారు. అసలు నిజంగా బాగా అనిపించే విధంగా అన్నీ ఇంకా పండుకు వచ్చినాయి అన్నమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ కోసారు మొక్క పైనుండి. వాళ్ళకి ఇంత కిందికి వాళ్ళు ఎప్పుడు చూడరు కదా, అసలు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ కోసారు. ఇవి కిందికి ఉన్నాయని ఈజీగా కోయచ్చు. ఇంతకుముందు ఫస్ట్ చూసారు కదా, అక్కడ చెట్టు పైన ఉన్నవి. అవి మాత్రం పైనుంచి కింద పడకుండా నెమ్మదిగా క్యాచ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇట్లా అన్నీ కోసిన తర్వాత అవన్నీ కూడా మామిడికాయలన్నీ కూడా కోసిన తర్వాత వెంటనే తీయకూడదు. కనీసం ఒక 1 అవర్ అయినా వాటికి కోసిన తర్వాత వచ్చే సొన కూడా మొత్తం ఆ గడ్డిపైన పడిపోవాలి. లేదంటే ఆ మామిడికాయకు అంటిందనుకో అది కాయ అనేది పాడైపోతుందంట. అందుకని చెప్పేసి ఇది ఎంత కాపిస్తామో అంత కేర్ఫుల్గా కూడా చూసుకోవాలని నాకు మొన్నే తెలిసింది మా వాళ్ళు చెప్తుంటే. ఇట్లా అన్నీ కోసేసి ఇక ఇలా కింద పెట్టేశారు. చాలాసేపు కింద పెట్టిన తర్వాతే ఆ తర్వాత మనం ఒక బాక్సులోకి ఫిల్ చేసుకోవాలి. ఇక కాసేపు దాంట్లోంచి సొన అనేది మొత్తం ఆగిపోవాలన్నమాట. ఏ చెట్టు కింద కోసినవో ఆ చెట్టు కిందే వేసేసారు మొత్తం కూడా. వేసేసి తర్వాత బాక్సులోకి ఫిల్ చేసాము. ఆ రోజు మాత్రం బీభత్సమైన ఎంజాయ్ అయితే బాగా చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా చాలా మామిడి పళ్ళు అయితే కాపిస్తున్నారు. ఇవి తోటలో మామిడి పళ్ళు బాగా మా పిల్లలు హార్వెస్ట్ చేసి ఇంక కలిసిపోయామని చెప్పేసి ట్రాక్టర్లో కూర్చున్నారు. ఆ తర్వాత మొత్తం ఇట్లా బాక్స్లోకి ఫిల్ చేసేసాము పేపర్లు వేసి. అక్కడ చూస్తే మనకు కొన్ని అనిపించినాయి కదా, చూడండి ఎన్ని బాక్సులు ఫిల్ అయిపోయినాయో. మొత్తం ఫిల్ చేసేసి ఇంక ఈ బాక్సులన్నీ ఇట్లా ఫిల్ చేసేసి ట్రాక్టర్లోకి పెట్టేసాము. ట్రాక్టర్లో నుంచి కిడ్డీకి తీసుకెళ్ళి మీకు చూపించాం కదా, ఇలాగే బాక్సులో ఉంచేసాము. ఇంకా ఒక 2 డేస్ ఉంచినాక, ఎందుకంటే ఇట్లా ఉంచడం వల్ల కాయలు కూడా త్వరగా పండుతాయి తెలుసా. ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది.
ఇంకా తీసేసి ఇంట్లో ఒక 2 డేస్ పక్కకు అట్లా ఉంచిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో పళ్ళు అనేది. ఎటువంటి కెమికల్స్ అస్సలు పెట్టాము, బయట పెట్టినవే కొనుక్కొని తినము. ఇంకా అలాంటివి న్యాచురల్గా పండాలని చెప్పేసి, అందుకే కదా ఎప్పుడైనా ఇది మా మదర్ వల్ల మామిడి తోట అయితే ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఏంటంటే మే 15 నుంచి అప్పుడే హార్వెస్ట్ చేస్తారు, ముందు అస్సలు చేయరు. ఎందుకంటే అప్పుడు కాయ అనేది పర్ఫెక్ట్ సైజ్ వచ్చి అదే దూర సైజుకి వచ్చినప్పుడే హార్వెస్ట్ చేసినప్పుడు ఇట్లా న్యాచురల్గా పండు కలర్ ఎల్లో కలర్కి వస్తాయి అన్నమాట. అదే మనము హైదరాబాద్లో సిటీలో చూస్తాము, అవన్నీ కూడా మార్చి నుంచే మనకు చిన్న చిన్న కాయలే పండుగ కనిపిస్తాయి. ఎందుకంటే అవన్నీ కెమికల్తో పెట్టడం వల్ల అలా కలర్ వస్తాయి. చూసారా న్యాచురల్ ఫ్రూట్స్ ఎలా కట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా మీరు ఇక్కడ. అసలు మేమైతే ఒక 20 డేస్ నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మామిడి పళ్ళు మాత్రం చెట్టు మీదివే తింటున్నాం, చాలాసార్లు చెట్టు మీద తిన్నాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.